ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శుక్రగ్రహదేవతాయే నమః. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 30వ తేదీ వరకు మే 30వ తేదీ వరకు 3.5-4 నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము, చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము, అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము, రాక్షసులకే గురువు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి, బయటికి కూడా రాలేరు, మాట్లాడలేరు కూడా. కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే 31వ తేదీ నుండి కూడా 29వ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా 29-30 రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను, అట్లాగే భరణి నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను, కృత్తికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు. దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే 31వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు. ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి, ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవిచ్చేస్తారు. వాక్కుని అంటే స్త్రీల యందు కొంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు. కాబట్టి 12వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి జూన్ 13వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణి నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది. అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది. మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు, మంచి వాక్కుని, సౌందర్యాన్ని, అందాన్ని, కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము, రాగము, అట్లాగే భరతనాట్యము, ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి, సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ, హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి జూన్ 26వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, చక్కటి కీర్తి గడించటము, గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని, అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి. కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు. కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను పెంచి స్థితిగతుల నుంచి ఆనందించడం, లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవడం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు. కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు కానీ
లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు, అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు. ఈయన జలగ్రహం, మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి. మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ఎందుకంటే వేడివేడి ద్రావకంలో బంగారపు ముద్దని అంటే వేడి చేసి దాంట్లో వేయంగానే, నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారడానికి ముందు, అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. పురుషులైతే గనక స్త్రీల యందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం. లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ, మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మజాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వివాహము, సంతానము, పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ. కాబట్టి మనలో కలిగేటటువంటి మనోవికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, స్త్రీలకైనా పురుషులకైనా. అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము, హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక, ఎరుపు బుట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ, దృష్టి పీడలు కానీ, మన అందం మీద కావచ్చు, మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది. అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం. ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత. అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని, లలితా అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము, ఆనందము, విలాసము, ఉత్సాహము, అట్లాగే సంపూర్ణ ఆరోగ్యానితో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ రాశుల వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు, ఇబ్బందులు కలుగజేస్తాడో తెలుసుకుందాం. కుంభరాశి మే 31వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు కూడా కుంభరాశి వారికి, అట్లాగే కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్టా నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము వారికి, పూర్వభాద్ర నక్షత్రము 3 పాదాల వారికి కూడా ఒక రకంగా 3వ స్థానంలో ఈ యొక్క శుక్రుడు ఉండటం చాలా గోచార రీత్యా విశేషమైనటువంటి పరాక్రమము, సౌఖ్యాన్ని ఇస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి, కేంద్ర కోణాధిపతి అయినటువంటి కుంభరాశి వారికి ఈ శుక్రుడు అత్యంత అనుకూలవంతుడు, బలవంతుడు, అఖండ ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే గృహంలో మాతృపరంగా సహాయ సహకారాలు బాగా అందుతాయి. అట్లాగే వీరు చేసే ప్రయాణాలలో కూడా ఏదో రకంగా స్త్రీ సౌఖ్యము, స్త్రీపరమైనట్టుగా అంటే స్త్రీల వలన కొంత వీరికి సహాయ సహకారాలు ఏదో రకంగా వీరికి లభిస్తాయి. అది మంచిలో కావచ్చు, చెడులో కావచ్చు. కాబట్టి కుంభరాశి వారికి ముఖ్యంగా ప్రయాణాల యందు ఇష్టత కలిగే అవకాశం ఉంటుంది ఈ నెల రోజులు కూడా. అట్లాగే భార్యాభర్తల మధ్య అనుసంధానము చక్కగా మాట ముచ్చట్లు ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరి మధ్య ఉన్నటువంటి కొన్ని పొరపచ్చాలు కూడా తొలగిపోతాయి. చక్కటి ఆనందకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ నెల రోజులు వీరికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే సోదర సౌఖ్యము, సోదరీమణుల యొక్క సౌఖ్యము కూడా వీరికి అనుకూలమనే చెప్పుకోవాలి. అవసరమైతే వారు అడిగినప్పుడు ఈ యొక్క కుంభరాశి వారు వారికి ధన సహాయాన్ని కూడా చేయడానికి, తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవటానికి, లేదా తల్లి చెప్పిందనే ఉద్దేశంతోనైనా సరే ధనాన్ని, తండ్రి చెప్పిందని చెప్పి ధనాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి కుంభరాశి వారికి తండ్రితో ఎక్కడికైనా కాస్త
దైవ ప్రార్థన నిమిత్తమై తీర్థయాత్రలకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే గృహంలో ఒక్కోసారి జాతకరీత్యా ఈ శుక్రగ్రహం అనుకూలమైన పరిస్థితులు లేకపోతే ధనపరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా, గొడవల పరంగా కావచ్చు, అప్పుడు వీరు తన యొక్క తండ్రి యొక్క ఆశీర్వచనంగా భావించి తండ్రితో పాటుగా తల్లితో పాటుగా వీరు చక్కగా ఏదైనా తీర్థయాత్రలు తీసుకొని వచ్చి మళ్ళీ వీరిలో స్వయం కృషిని నాందిగా చేసుకునే అవకాశం కలుగుతుంది. అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంచెం వ్యాపారపరంగా ఎన్నో ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది. వీరి యొక్క నెగ్లిజెన్సీ వలన కూడా వ్యాపారంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు. భాగస్వామ్యం మీద కూడా, అంటే ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ మధ్య సరిగ్గా మీరు కనుక సంభాషణ చేయకపోతే కనుక కొంత వ్యాపారంలో నష్టాలు, ధన నష్టాలు తప్పవనే చెప్పుకోవాలి. అట్లాగే శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ధనము వ్యయం అవడానికి ప్రయాణాల రీత్యా ఎక్కడికి వెళ్ళొద్దాం అక్కడికి వెళ్ళొద్దాం ఊరినే బండి తీస్తే అది ధన వ్యయం అయ్యే అవకాశం కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే వీరు కంపల్సరీ ఏదో రకమైనటువంటి గృహాన్ని అమ్మి ఇంకా పెద్ద ఇల్లు కొనడానికి కానీ పెద్ద ఇల్లు తీసుకోవడానికి కానీ వీరు నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి కనబడుతోంది కుంభరాశి వారికి. ముఖ్యంగా తండ్రితో చేసేటటువంటి బిజినెస్లో కొంచెం వీరి మధ్య మాట వచ్చే అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కలుగుతోంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మిత్రలాభం కలుగుతోంది, గౌరవ వృద్ధి కలుగుతోంది, వీరు అనుకున్నటువంటి మాట చలామణి అవుతుంది. ధనము, పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరగటానికి ఈ శుక్రుడు 3వ స్థానంలో చాలా చక్కటి అవకాశాన్ని, అనుకూలతని కలుగజేస్తున్నాడు. కాబట్టి వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేసినట్టు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ప్రదక్షిణాలు చేసి వస్తే గృహపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మీరు ఏదైనా అనుకుంటే దాని యందు నష్టాలు లేకుండా సంతానపరంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు కూడా, అనారోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు కూడా మీకు దూరమయ్యి ఆరోగ్యం వృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.